అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరను ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ నామాలతో ఏ పువ్వులతోటి అర్చించాలి, ఏ మంత్రాలను ఏ శ్లోకాలను పఠించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన మనకి కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈరోజు ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ సెప్టెంబర్ 23 మంగళవారం రోజున విజయవాడలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు భక్తులకు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ సెప్టెంబర్ 23 మంగళవారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వీజ శుద్ధ విదియ. విదియ తిథి ప్రారంభం సెప్టెంబర్ 23 మంగళవారము రాత్రి 2:56 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 24 బుధవారము తెల్లవారుజామున 4:51 వరకు విదియా తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రము హస్త. మధ్యాహ్నం 1:40 వరకు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయములు వచ్చేసి తెల్లవారుజామున 4:25 నుంచి ఉదయం 8:25 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 10:30 నుంచి ఉదయం 11:50 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూట పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:25 నుంచి రాత్రి 7:22 లోపు. ఈరోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి నారింజ రంగు చీరని కానీ, కనకాంబరం రంగు చీరని కానీ, లేదా నీలం రంగు చీరని కానీ సమర్పించాలి. ఈరోజు గాయత్రీదేవి అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలవ పువ్వులతో కానీ పూజించాలి. నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను కానీ, రవ్వ కేసరిని కానీ సమర్పించాలి. ఈరోజు తప్పకుండా చదవలసినటువంటి మంత్రాలు స్తోత్రాలు వచ్చేసి ఈరోజు గాయత్రి మంత్రం కానీ, లేదా స్తోత్రాలతో కానీ, కవచంతో కానీ శ్రీ గాయత్రీదేవిని పూజించాలి. అష్టోత్తర శతనామావళితో కూడా పూజించుకోవచ్చు. లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనేటువంటి ఈ మంత్రంని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈరోజు జపించుకోవడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఈరోజు నిషిద్ధ ఆహారము వంకాయ. దానము ముత్తైదువులకు ఎర్రటి గాజులని దానముగా ఇవ్వడము ఈరోజు చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి తేజస్సు లభిస్తుంది. ఏమైనా కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. బుద్ధి తేజోవంతమవుతుంది. సో ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.